ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి. ఓపులవారిపల్లి స్టేషన్లోని కృష్ణమురళిపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఇరువురు హైకోర్టును ఆశ్రయించారు. సజ్జల రామకృష్ణ, సజ్జల భార్గవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై రేపు లేదా ఎల్లుండి విచారించనుంది ఏపీ హైకోర్టు. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ ఫోన్ ఇన్ అందిస్తారు. రాజేష్, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కు అప్లై చేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే వరుసగా అరెస్టులు చేయబోతు గత ప్రభుత్వంలో చేసిన అవకతవకల నేపథ్యంలో వరుసగా అరెస్టులకు గురవుతున్నారనేసి ముందస్తుగా ఎటువంటి అరెస్టులు లేకుండా బయటపడాలనే ఆలోచనతో ముందస్తు బెయిల్ కు హైకోర్టులో బెయిల్ కు మంజూరు చేశారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ ఇచ్చినప్పటికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి దాదాపు 7-8 కేసులకు సంబంధించి ముద్దాయిగా పరిగణలో తీసుకోవచ్చంటే ఇప్పటికే అధికారులు అంచనా వేస్తారు. అయితే చాలా కీలకమైన కేసుల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఏఓలుగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అయితే ప్రస్తుతం పోసాని కృష్ణమురళి ఇచ్చిన కొన్ని సమాచారాల మేరకు కొంత 2 కేసులు నమోదైనాయి. అయితే మరికొన్ని 2 కేసులు కూడా గతంలో లిక్కర్ వివాదంలో కూడా మరికొన్ని కేసుల్లో కూడా కీలకంగా సభ్యుల పేరే వినిపించింది. అయితే వీటన్నిటి మీద ఏ కేసుల్లో అరెస్టు చేస్తామనేది పూర్తిగా తెలియదు. కానీ మొత్తం కేసులకు సంబంధించి ఏ కేసులు అయితే ఉన్నాయో ఈ కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజేష్.